మలరే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 తన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 తన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే ఈ రోజులా ఏ రోజు లేనంత హాయేలా ఈ రోజులా ప్రతిరోజులా కావాలి అంటోంది నా మనసిలా నీ చూపు బాణాలు ప్రాణాలు తీస్తుంటే నీ నవ్వు ఊపిరిని పోస్తోందిలే అలలే లే 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 ఆకాశమే తాకెనులే అలలా దూకేలే నీ వల్లే కలలే అలలే లే 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 ఆనందమే పొంగునులే అల్లరి చేసేలే నీ వల్లే కనులే ఈ రోజులా ఏ రోజు లేనంత హాయేలా ఈ రోజులా ప్రతిరోజులా కావాలి అంటోంది నా మనసిలా
నాలోని ప్రేమంతా నీ పైన దూకేలా ఓ వర్షపాతంలా మారిందిలా నా ముందు దారంతా నీతోటి నిండేలా ఓ పూల తోటై మారి చూస్తూ ఉందిలా హో ఇన్నాళ్ళు నాకు నేనా ఇప్పుడేమో నువ్వయానా నా చిన్ని గుండెలోనా నువ్వే వాలగా అలలే లే 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 ఆకాశమే తాకెనులే అలలా దూకేలే నీ వల్లే కలలే అలలే లే 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 ఆనందమే పొంగెనులే అల్లరి చేసేలే నీ వల్లే కనులే ఈ రోజులా ఏ రోజు లేనంత హాయేలా ఈ రోజులా ప్రతిరోజులా కావాలి అంటోంది నా మనసిలా చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం యాయి యాయి ఏ నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుంది సంబరం యాయి యాయి ఏ నిన్నే చూడగానే ఏదో ఫీల్ అయ్యానే వదిలేసా నన్ను నేనే అచ్చం నీలా నన్నే చూసా అద్దంలోనే మునిగా కని ధ్యాసలోనే అడుగులు పడు ప్రతి చోటిలా నిన్ను తోడుగా చూడక నేనిలా కనులను వెతికితే నిన్నిలా ఇక నువ్వే కదా ప్రతి కళ చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం యాయి యాయి ఏ నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుంది సంబరం యాయి యాయి ఏ దాడి చేశావు కనులే విసిరి ఓ కలలా ముసిరి మాటకోసారి ప్రాణమే నిన్ను తలచే సమయం సరిపోదే నా హృదయం చుట్టూరా లోకం చూపిస్తూ నిన్నే కనపడిందిలా మతి చెడేంతలా నచ్చింది గోలే ఇచ్చేసా దిల్లే ఇక ప్రతి క్షణం అదో యుగా చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం యాయి యాయి ఏ
మాయలో పడనా నీ వెనకే పడనా ఎందరో నిన్ను చూసి ఉంటారు ఒళ్ళే మరిచి నాలాగే ప్రేమించి అదృష్టం నాదే ఆనందం నాదే అనుకునే వరం ఎదురయ్యే నిజం నూరేళ్ళ నవ్వే ఇచ్చేసుకోవే మనసులో అటు ఇటు నువ్వే చూపుల్లో పరవశం మాటల్లో పరిమళం చూస్తున్న అనుదినం యాయి యాయి ఏ నీతోటే నడవడం నీకోసం బ్రతకడం బాగుంది సంబరం యాయి యాయి ఏ వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెళ్ళితో నడిచే గాజు బొమ్మతో అందం ముందు జన్మదా ఏమో బహుశా హైనా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హైనా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer. That you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. That you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తమా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దిదయ్యనా ఇహనా వేషం హైనా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హైనా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా
ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా, కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా. దారి కాస్తూ ఉన్నా, నిన్ను చూస్తూ ఉన్నా, నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. రంగులదుకున్నా సందె పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట. రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండుకున్న మల్లే నిన్ను నింపుకుంటా. ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే, నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా. మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే
పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్ను ఎప్పుడు కననే కనని गिरि नन्दिनि नन्दित मेधिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवरविन्द शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति
సింపిరి చుట్టదాన్ని శివలిర కన చుట్టదాన్ని సిరికి నక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా
సీతవైతే నేను రాముడినంట నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంట నువ్వు లైలావైతే నేను మజ్నునంట నువ్వు జూలియట్ అయితే నేను రోమియోనంట రాయ 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 చేసేద్దాం నువ్వైతే నేను కోలింకంట అంట హీరోయిన్ అయితే హీరోనంట భలే బాగుపడ్డారు నవ్వాగట్ట టీవీ గట్ట కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరున్నారు ముసూరట్టు ఇలా ఎన్నాడు మన బతుకేమో ఇంత తగలబడింది ఎత్తుకొడలేసిన గొంగళి అక్కడే ఉంది పకాళ్ళ పాడుగోడ పట్టించుకోవద్దే పురుగింటి పుల్ల కూర తెగమించుకోవద్దే నెత్తిని బిడ్డకు చూసి ముద్దిచ్చి చిరుకు ముచ్చమాడుతుంటే చిగురాకు పారాల సిరిమూలకుంటే చినుకొని తాకి తదిలాగిపోతుంటే చినుకొని తాకి తదిలాగిపోతుంటే చినుకొని ఎక్కారు, అందరు కూర్చున్నారు. ట్రైన్ మళ్ళీ పాస్ అయిపోయింది. పోతూ అందరూ ముచ్చట్లో పడ్డారు. అందరు మాట్లాడుకుంటా ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నారు. ఒక ఆవిడ మాత్రం మాట్లాడుతుంది. ఏందా అని ఒకరు గమనించారు. సరేలే అని అందరు అయిపోయింది. కొద్ది స్టేజీకి పోయేసరికి ఆకలి అయింది. అందరూ తినాలంటున్నారు. పోయి భోజనం దగ్గర ఏదో ట్రైన్లో తింటున్నారు. ఆ తినేటప్పుడు ఆమె ఒక్కతి ఒంటరిగానే కూర్చోను. ఒక అతను గమనించిన అతను రామ్మ అని చెప్పి ఒక ప్లేట్లో అన్నం తీసుకెళ్ళి ఏదో అన్నమో టిఫినో ఏదో ఒకటి తీసుకెళ్ళి వేయగానే ఆ మనిషి మీద ప్రేమ కలిగి మాట కలిపింది. మాట ఏంటి అనేది, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, మౌనంగా ఉన్నావు అని అడిగారు.
అడిగితే ఏం లేదు మా అబ్బాయిని చూడాలని నేను చాలా దూరం అన్నాడు. మా అబ్బాయి చూడటానికి ప్రయాణం అయ్యి వెళ్తున్నాను అని ఏదో చెప్పింది. సరే అయిపోయింది. ఏంటమ్మా అని వివరం అడిగితే ఆమె ఏం చెప్పిందంటే మా భార్య భర్త ఇద్దరిని మాకు కొడుకున్నాడు, అనుకోకుండా మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. తర్వాత మా బాబుని నేను జాగ్రత్తగా చదివించుకుంటూ పెద్దవాడిని చేశాను. మా బాబుకు చిన్నప్పటి నుంచి 2000 రూపాయలు 1000 రూపాయలు ఏదో సంథింగ్ సేవింగ్ కంటిన్యూ చేసుకుంటా వస్తున్నాను అని తను ఏదో కాసేపు చెప్పింది. విన్నాడు. తను ఏం చెప్పాడంటే, అమ్మా ఇట్లా వెళ్తున్నావు కదా మీ బాబు దగ్గరికి, ఏంటమ్మా మీ బాబు ఏం చేస్తుంటాడు ఏంటి అది అంటే, మా బాబు మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మా బాబు ఆల్రెడీ మంచి ఉద్యోగంలో ఉన్నాడు, నాకు నెల నెల డబ్బులు పంపిస్తుంటాడు, 2000 3000 పంపిస్తుంటాడు, నేను మాత్రం డిపాజిట్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఈ లోపల మా బాబు అనుకోకుండా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, మనోడే కదా మన అబ్బాయి సంతోషంగా ఉండాలి కదా అనే ఉద్దేశంతో తను ఇష్ట ప్రకారమే పెళ్లి చేయడం జరిగింది. తనే చేసుకున్నాడు, అయినా వాళ్ళ అమ్మకి ఇష్టపడింది. అదంతా ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరిగింది. ఈ సంభాషణ అంతా అయిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, ఆ ఇద్దరి మధ్య సంభాషణలో ఆమె కొంత కోపాన్ని వెలబుచ్చింది తన దగ్గర. ఏ విధంగా, ప్రతి నెల డబ్బులు పంపిస్తూ ఉంటాడు, ఇప్పుడు 2 నెలల నుంచి అయితే డబ్బులు పంపించట్లేదు, ఎందుకు పంపించలేదు, అయినా నేను డిపాజిట్ కడుతూనే ఉన్నాను, అయినా ఒకసారి పోయి మా వాడి మీద ఫైట్ చేసి అసలు ఏంటో ఎందుకు నాకు డబ్బులు పంపించట్లేదు అసలు ఏంటో కనుక్కోవాలని దానికోసం వెళ్తున్నాను. అమ్మ నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానయ్యా, నాకు పెన్షన్ వచ్చింది, అన్నీ జరుపుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి, అవి మా బాబు పంపించకపోయినా కూడా నేను సేవింగ్ మాత్రం ఆపలేదు, సేవింగ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, అయితే నీకేంటమ్మా ప్రాబ్లం అని అడిగాడు అతను. అమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నీకు అన్నీ బాగానే ఉండే, ఇదంతా ఎందుకమ్మా, నేరుగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని తను ఏదో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను అంత డీప్గా చెప్పలేకపోతున్నా ఇప్పుడు డ్యాస్ మీద. చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంక అందరికీ టైం అయింది, అన్నాలు తిన్నారు కాబట్టి అందరూ ప్రశాంతంగా కొనుక్కున్నారు. మార్నింగ్ లేచింది, మార్నింగ్ లేచేసరికి ఆమె ఏంటంటే తను చెప్పిందంతా రివ్యూ చేసుకొని పోతానయ్యా, బస్ ట్రైన్ దిగే టైం అయింది, ప్లాట్ఫామ్ వచ్చింది, దిగుతానయ్యా. దిగింది, ప్లాట్ఫామ్ వచ్చింది, తను దిగేసింది. దిగిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు దగ్గరికి వెళ్తే ఇదంతా మనసులో ఉన్నదంతా పక్కన పెట్టి కొడుకుతోటి ఏమి చెప్పకుండా సంతోషంగా ఆ క్షణాలు గడిపి ఆ కోడలు ఆ కొడుకు దగ్గరను చూసుకొని ఆనందంగా ఏది ఈ మనీ ఎందుకు పంపించలేదు ఏంటని వాళ్ళ దాంట్లో దూరకుండా ప్రశాంతంగా వాళ్ళతోటి ఆనందాన్ని పంచుకొని ఒక మూట కట్టుకొని ఆనందాన్ని మళ్ళీ తను ప్రయాణమై తన పల్లెటూరికి తిరిగి వచ్చింది. నేను చెప్పడంలో కొన్ని అంత ఫ్లోలో చెప్పలేకపోతున్నాను, అంటే మీకేం అర్థమైందో నాకైతే తెలీదు. అంటే అంతా నేను చెప్పే దాంట్లో మీకు ఏం అర్థమైంది అనేది నాకైతే, మీకు అర్థమైంది చెప్తే నేను మళ్ళీ మీకు రిపీట్లో మాట్లాడతాను. ఎవరు వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి. కమ్మని కొడుకు కూతురు ఆమె ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉందని చెప్పాను మీ అందరికి. ఆమెకి మనీ అనేది ప్రాబ్లం కాదు, హస్బెండ్ లేకపోయినా ఏదో తనకు దగ్గర కూలిపోయినా జాబ్ ఏదైనా చేసుకుంటుంది, తనకేం ఇబ్బంది లేదు. కానీ కొడుకు సేవింగ్ చేసుకుంటూనే ఉంది. రాగా అర్థం చేసుకోండి, కొడుకుని సేవింగ్ మనీ మాత్రం ఆపలా, ఏ రోజు ఆపలా, అతను ఆపలా. సేవింగ్ అనేది చెప్తాను, సేవింగ్ అనేది ఆపలా ఎప్పుడు. తర్వాత అనుకోకుండా కొడుకు మంచి జాబ్లో చేరాడు, ఉన్నతంగా చదువుకొని, కానీ చదువుకొని ఉన్నతంగా చేసి తను కోరుకున్న అమ్మాయిని చేసుకుంటానంటే దానికి అమ్మాయి ఇష్టపడింది, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ సేమ్ టైంలో
అమ్మకి డబ్బులు పంపిస్తున్నాడు నెల నెల. ఒక నెల వచ్చినాయి, 2 నెలలు వచ్చినాయి, 3 నెలలు వచ్చినాయి, 4వ నెల రాలేదు. ఎందుకు రాలేదు అని వాళ్ళ అమ్మకి, కానీ సేవింగ్ ఆపల వాళ్ళ అమ్మ. 1 నెల చూసింది, 2 నెలలు చూసింది, అసలు మా కొడుకు ఎందుకు పంపించలేదు, ఒక్కసారి మా కొడుకు దగ్గర పోయి అసలు ఏంటో తెలుసుకోవాలని ఒక రకమైన దీని మీద బయలుదేరినప్పుడు మధ్యలో ఒక బాటసార్ లాంటి మనిషితోటి ఇదంతా జరిగింది. ఆ మౌనంగా ఉంది కాబట్టి ఆ బాటసార్ అదే పోయిన అక్కడ ఉన్న ఒక ప్రేక్షకులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు అక్కడ భోజనం తెచ్చిచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాసేపు సంభాషణలో తన బాధను, తన క్రోషాన్ని మొత్తం పంచింది. దాంట్లో తను చెప్పిన దాన్ని తీసుకొని తెల్లారాలకి రియలైజ్ అయ్యి కొడుకు దగ్గరికి పోయి ఇదంతా ఎందుకు పంచలేదు, ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదు, 2,000 3,000 నాకు ఎందుకు పంపించలేదు, ఫైటింగ్ బయలుదేరిన మనిషి తెల్లారి ట్రైన్ దిగేసరికి మనసు మార్చుకొని కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకుతోటి ఆనందంగా ఆ కొడుకు కోడలు పెట్టింది తిని వాళ్ళతోటి ఆనందంగా జీవించి ఆ 4 రోజులు 10 రోజులు ఉండి ఆనందంగా ఆ సంతోషం అదంతా ఆత్మీయత, మనందరం ఉన్నాం కదా ఇక్కడ, ఎంతో సంతోషాలు ఎన్నో ఆత్మీయత మిగిలి ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఆనందంగా సంతోషంగా ఊరికి వచ్చింది. మనీ ప్రాబ్లం కాదు ఇక్కడ. చెప్పండి, కొడుకు దగ్గరికి బయలుదేరినప్పుడు ఆమె ఎలా బయలుదేరింది, ప్రయాణం వాళ్ళ ఇంటికి పోయేసరికి ఎలా వెళ్ళింది, తిరిగి వచ్చేసరికి ఆ మనసులో ఏముంది, దీని మధ్య ఏమి జరిగింది, సర్దటాలు నక్లీసులు చేయటాలు కాదు, బీరోలు పెట్టాలి కాదు, మనసు పెట్టండి. అందరూ 50 ఏళ్ళు 40 ఏళ్ళు వయసు ఉంది, ఎంతో మేధాశక్తి ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఆన్సర్ ఎవరు చెబుతారో మళ్ళీ ఇలాంటి డాన్స్ పెట్టి 10,000 ప్రెజెంటేషన్. ఆన్సర్ అయితే చెప్పను. మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుస్తా, నేను మీ ఇళ్ళ దగ్గర కలుస్తాం, మీరు మా ఇళ్ళ దగ్గర కలుస్తాను. నేను ఎలా ఉంటే మీ ఇళ్ళకి వచ్చినప్పుడు నేను ఎలా ట్రీట్ చేస్తాను, నా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ట్రీట్ చేస్తాను, దాంట్లో నుంచే మీకు వచ్చింది ఆన్సర్. చెల్లు పెరు
చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో. నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా, ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ వండకి వచ్చే తప్ప, గుడు 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 గని అందాల దుర్యాన చూపితప్ప, చిక్కు 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 ముక్కని. బుల్లెట్ వండకి వచ్చే తప్ప, గుడు 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 గని అందాల దుర్యాన చూపితప్ప, చిక్కు 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 ముక్కని. సింపిరి చుట్టుదాన్ని శివలి రకన చుట్టదాన్ని సేతి లక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రార బాబా అననే అనని హృదయమెప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన. ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో. ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో. నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అల్దనే గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో. నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే